నేను అనుకోవడం అయితే ఇట్లాంటి ఆలోచన పరుల్ని రెచ్చగొట్టి వెనకాల ఫైనాన్సింగ్ చేసేటువంటిది సోరోస్ లాంటి సంస్థలు. ఇప్పుడు ఈ దేశంలో ఇట్లాంటి ఉద్యమాలు అనేక చేపిస్తున్నటువంటిది సోరోస్. వీళ్ళకి ఫండింగ్ అంటే డైరెక్ట్ గా మొక్క చెప్పరు. దేశంలో అందరు ప్రజల్ని ఎలర్ట్ చేయడానికి ఒక అద్భుతమైన ఆలోచన చెయ్యి, నీకు మేము ఫండింగ్ ఇస్తాం, ఏదో చెప్పు. వీళ్ళు ఇట్లాగా 100 మంది పంపిస్తారు, 1000 మంది పంపిస్తారు, ఇందులో నీ ప్లాన్ బాగుంది అని వాళ్ళు డబ్బులు పంపిస్తారు. వీళ్ళేంటి విదేశాల్లో కూడా మెచ్చుకుంటున్నారు మనల్ని అన్నటువంటి పేరుతో చేస్తారు. అదేంటుంది అక్కడ విదేశాల్లో అమెరికాలోనో లేకపోతే బ్రిటన్లోనో ఇట్లా పేర్లతో దాన్ని ఏమంటారంటే స్వచ్ఛంద సంస్థలు కూడా కాదు, హక్కుల సంస్థల పేరుతో అక్కడ రిజిస్టర్ అవుతుంటాయి. భావ ప్రకటన హక్కుల సంస్థలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి కన్విన్స్ చేసే సంస్థలని ఇట్లాంటి పేర్లతో రిజిస్టర్ అవుతాయి. ఆ రిజిస్టర్డ్ సంస్థలకి సోరోసోడు ఫండింగ్ ఇస్తాడు, చైనా వాడు ఫండింగ్ ఇస్తాడు. వాళ్ళ పని ఏంటంటే ప్రపంచంలో డైరెక్ట్ గా మీరు అదేది ఆ మధ్యన ఇతని సినిమా ఒకటి వచ్చింది చూడండి, మహేష్ బాబు సినిమా, మెట్రో పిల్లర్లన్నిట్లో శవాలు, ఈ టైప్లో ఒక సినిమా ఉంటుంది. దాంట్లో మహేష్ బాబు ఒక పాత్ర చూపెడతాడు, తను మోటివేట్ చేస్తాడు ఫోన్లో చుట్టూ ఉన్నటువంటి మహిళల్ని మోటివేట్ చేసి తీవ్రవాదులు పట్టుకునేలా చేస్తాడు. అది మంచికి వాడాడు. ఇక్కడ దాన్ని వీళ్ళని మోటివేట్ చేసి చెడుకు వాడతారు. ఏంటి దేశం ఏం చేసింది చెప్పు? ఇట్లాంటి దేశంలో అవసరమా? ఆజాదీ కావాలి. ఇప్పుడు అది నేను నినదించింది ఆజాదీ.